మీరు చదువుకున్న వాళ్ళు ఇక్కడ మీరు వినటానికి వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఎక్కువ చెప్పాలి అంటే 610G వచ్చినట్టయితే 3 లక్షల ఉద్యోగాలు ఇట్లా వచ్చినట్టయితే మొట్టమొదట మన కానిస్టేబుల్కి 3 పట్టీలు పోయి 3 సుక్కలు వస్తాయి కొడుకు ఆడున్నాడు అంటారు. ఇక రెండో పాటకు వస్తున్నాను. వరిసేలు అడిగినాయి మీరు దాపెరైతేడా వరిసేలు అడిగినాయి మీరు దాపెరైతేడాని వరిసేలు అడిగినాయి మీరు దాపెరైతేడాని వరిసేలు అడిగినాయి మీరు దాపెరైతేడాని పత్తిసేలు అడిగినాయి నెత్తురు గల్లరైతేడాని పత్తిసేలు అడిగినాయి నెత్తురు గల్లరైతేడాని పట్టుకొని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని దొర్లి దొర్లి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని పత్తిసేలు అడిగినాయి నెత్తురు గల్లరైతేడాని అవి పట్టుకొని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని దొర్లి దొర్లి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని రైతాంగం ఏమైపోయింది? మొత్తం రైతులు భూములు పోయినాయి, పంట సేలు పోయినాయి, పత్తి సేలు పోయినాయి. అందుకే మనం ఊర్లో చెరువులు నిండక ఆ భూములు పండక ఇక్కడ బతుకునికి వచ్చినాం. ప్రియమైన ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రైతాంగం చనిపోయారన్న. వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత ఎంతమంది రైతాంగం చనిపోయారని అడుగుతున్నాను. అలాంటి రైతాంగానికి ఇప్పుడు ఏమిచ్చింది తెలంగాణలో నడుపుతున్నాం. అందుకే నేను ముందే చెప్పినట్టు పాటలు కాదు, మన పొలాలు ఏమైపోయినాయి, మన పచ్చిసేలు ఏమైపోయినాయి. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? నిన్ననే బ్యాక్వర్డ్ కాస్ట్ గురించి మాట్లాడినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు ఉన్నారు. దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్తున్నారు. ఎందుకు రైతాంగం చనిపోయారు? ఎందుకు రైతాంగం ఈరోజు కన్నీటి పాలైపోయింది? వరిసేలు అడిగినాయి నెత్తురు గల్లరైతేడాని వరిసేలు అడిగినాయి నెత్తురు గల్లరైతేడాని ఆ విధంగా రైతులంతా పొలాలు పోయినాయి, మన చేళ్లు పోయినాయి. ఇక నేను ఇంకో పాటకొస్తున్నా. మాదిగోని గింట్ల బుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు మాదిగోని గింట్ల బుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు మాదిగోళ్ళ గింట్ల బుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు మాదిగోళ్ళ గింట్ల బుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు సాకలోని గింట్ల బుట్టి సాకి రేవు బండలేదు సాకలోని గింట్ల బుట్టి సాకి రేవు బండలేదు కుమ్మరోళ్ళ గింట్ల బుట్టి పిండ కూడుకుండలేదు కుమ్మరోళ్ళ ఇంట్ల బుట్టి పిండ కూడుకుండలేదు కమ్మరోని గింట్ల బుట్టి కత్తి లేదు సుత్తలేదు కమ్మరోని ఇంట్ల బుట్టి కత్తి లేదు సుత్తలేదు సాలల్లా ఇంట్ల బుట్టి సాగు బట్ట కొనలేడు సాలల్లా ఇంట్ల బుట్టి సాగు బట్ట కొనలేదు సాలల్లా ఇంట్ల బుట్టి సాగు బట్ట కొనలేడు సాలల్లా ఇంట్ల బుట్టి సాగు బట్ట కొనలేడు కొల్లోని ఇంట్ల బుట్టి గొర్రె లేదు కొంగడి లేదు 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 కోమటోని ఇంట్ల బుట్టి తక్కడ బాట్లు లేవు కోమటోని ఇంట్ల బుట్టి తక్కడ బాట్లు లేవు దుక్కి దున్నే రైతన్నకు పువ్వ లేదు దుక్కి లేదు దున్నే రైతన్నకు పువ్వ లేదు బొక్కి లేదు. ఇదే సమస్య. నీకు ఊర్లో ఉన్న భూములన్నీ పోయినాయి. మాదిగో అని ఇంట్లో పుట్టి కాళ్ళకి చెప్పు లేదు. ఏమైపోయింది? బాటా కంపెనీ చెప్పు పోయింది. ప్లాస్టిక్ బకెట్ కుండ గెట్ అవుట్. ఆడ 5గురు ఏం చేయాలి? మండలో అని ఇంట్లో పుట్టి సబ్బు లేదు పురుషు లేదు రిలవాలి. బెస్తో ఇంట్లో పుట్టి వల లేదు చేప లేదు. చెరువు నిండితే కదా చేపలు వచ్చేటి. సాలు అని ఇంట్లో పుట్టి సాగు పట్ట కొనలేడు. నీకు ఆ మగ్గాలు ఏమైపోయినాయి? నీ బీడీలు ఏమైపోయినాయి? నీ మగ్గాలు ఏమైపోయినాయి? కమ్మరి కుమ్మరి చాకలి. అందుకే మన వృత్తులు పోయినాయి, మన పొలాలు పోయినాయి, మన నీళ్లు పోయినాయి, మన భూములు పోయినాయి. అన్ని పోయి పొట్ట చేత పట్టుకొని వచ్చినాం.
సాలోని ఇంట్లో పుట్టి సాగు బట్ట కొనలేడు కోమటోని ఇంట్లో పుట్టి తక్కడ బాట్లు లేవు యాడుంటది తక్కడ ఇక్కడ ఉన్న రోడ్డు మీద చిన్న చిన్న కోమటోళ్ళు రేపు గ్రేట్ మహల్ వస్తుంది మీరు తిరుమలగిరి నుంచి అక్కడి నుండి పోయారనుకో పెద్ద పెద్ద షాప్స్ వచ్చినాయి గ్రేట్ మహల్స్ వచ్చినాయి ఎక్కడుంటావు ఎలా ఉంటావు నీకు అక్కడ అన్ని దొరుకుతాయి మంచు నూనె చేపలు గుడ్లు బియ్యము కొత్తిమీర మనిషి బియ్యి కూడా దొరుకుతాయి మళ్ళీ ఎక్కడ నీకు చిన్న షాప్ ఎక్కడ పోవాలి నేను అదే చెప్పదలుచుకున్నా విద్యార్థులారా మేధావులారా ఇక్కడున్న రచయితలారా కళాకారులారా చిన్న చిన్న వ్యాపారస్తులారా ఎప్పుడైతే నీకు గ్రేట్ మహల్ వచ్చిందో పెద్ద దుకాణం వచ్చింది ఎక్కడ పోతావు బ్రదర్ ఒక్కసారి నీకు చందన బ్రదర్ పెట్టేసి చందన మాట పెట్టేసి చీరలు పెడితే ఇక్కడ చందన షోరూమ్ మొగళ్ళకు ఆడోళ్ళ చీరలు కట్టిస్తాం కొనుక్కోండి ఏమైపోయింది మన బట్టలు మన పోచంపాడు చీరలు ఏమైపోయినాయి మన గద్దాల చీరలు ఏమైపోయినాయి మన సాలలు ఈ రక్తాన్ని దారపోసేవాడు బొంబాయి ఎందుకు పోతున్నాడు ఎందుకు చచ్చిపోయాడు ఓ ముఖ్యమంత్రులారా సిరిసిల్ల ఏమైపోయింది అదే అడుగుతున్నా కుమ్మరి కొలిమి కమ్మరి ఆములు అన్ని పోయినాయి మరోవైపు నుండి మహాసభలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మొన్న ఒక బీసీ బ్యాక్వర్డ్ సభ చేశాడు ఎట్లా ఉంది చాలా విషయం చెప్తున్నా ఎందుకంటే పనులు పోయినాయి ఊర్లో పని పోయినప్పుడు కూలీలం అయిపోయినాం ఇక్కడ చదువులు లేవు బొట్టు సీత పట్టుకొని వచ్చినాం ఇక్కడ పనులు లేవు మనం తిండికి లేనప్పుడు ఎట్లా పోయిందో కమ్మరి కుమ్మరి సాకలి మాల మాదిగా అన్ని కులాలు గుడిలో పుట్టి గుడి లేదు అందుకే ఈ పాటలు ఈ మాటలు మొన్న చంద్రబాబు నాయుడు వరంగల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు అంత బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు అది బీసీ గర్జన బ్యాక్వర్డ్ కాస్ట్ గురించి బ్యాక్వర్డ్ కాస్ట్ లీడర్ ఎవరు మాట్లాడాలి అంతా బ్యాక్లే కూకున్నారు బ్యాక్వర్డ్ కాస్ట్ వాడేమో బ్యాక్ కూకుండు మా దేవేందర్ గౌడ్ దాకా ఈ ఫార్వర్డ్ కాస్ట్ వాడు గంట సేపు మాట్లాడాడు ఎట్లా మాట్లాడింది ఎట్లున్నాడు అనుకున్నావు ఏం యశం గట్టిండో ఎన్నికల యశము ఏం యశం గట్టిండో ఎన్నికల యశము నాయుడు మా నాయుడు చంద్రబాబు నాయుడు డోలు మెడ కేసుకొని డాలు చేత పట్టుకొని పొంగడి బుధానేసుకొని గొర్రె పిల్ల ఎత్తుకొని తెలంగాణ బతుకు మీద తుప్పుమని వచ్చిన నాయుడు మా నాయుడు చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది 20 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది 50 సంవత్సరాలు కాంగ్రెస్ 20 సంవత్సరాలు మన బతికిట్లెందుకుందని అడుగుతున్నా నేను ఇక్కడ విప్లవం గురించి చెప్పడానికి రాలే మన బతుకుల గురించి చెప్పడానికి వచ్చాను ఓటమ్మా ఓ ఓటమ్మా ఓటమ్మా ఓ ఓటమ్మా ఓటమ్మా నిన్నెట్లా చేసి వస్తే కద్దారు టోపీకేస్తే ఓటమ్మ గా కద్దారు టోపీకేస్తే ఓటమ్మ మా కడుపు మీద దండి నాడే మా జమ్మ కాలి నడకాన వస్తే
దుంకినాను మా యేసు ప్రభు వచ్చిందాని ఎగిరెగిరి దుంకినాను గా సీఎం సీటుకెక్కి ఓటమ్మ నిన్ను సిలువకేసినాడు కాదా మాయమ్మ ఓటమ్మ ప్రియమైన మిత్రులారా, బాలాజీ నగర్లో ఉండే వివిధ పార్టీల నాయకులారా, యువకులారా, మహాపురుషులారా, అమ్మలారా, అక్కలారా, మేము ఓట్ల కోసం రాలి, మీకు ఏదో ఇస్తామని రాలి. మేమంతా మీ పాటలం, మీ ఆటలం. ఎవడికి కడుపునొస్తే వాడే ఓమబుక్కాలి, ఎవడికి పాలి అని తల్లి మీద పసుపాప ఏడుస్తుంది. ఒకవేళ గాడిద మీద బరువు వేస్తే గాడిద తన్నేస్తుంది. ఆవుకు మనం గడ్డేక పాలు పిండితే అది పొడుస్తుంది. పాము చిన్నదే చీమ, దాని కడుపే ఇంత, దానికి అన్నం ఉండకపోతే పాముతో కొట్లాడుతుంది. ఇది భగవంతుడు ఇచ్చిన, నేచర్ ఇచ్చిన పోరాట రూపం. మేము మీకు ఓట్లేయమనో, మీ నాయకత్వాన్ని గుంజుకోవడానికో, లేదా ఇక్కడ బాలాజీ నగర్లో మా పెత్తనం చేయడానికి రాలే. మీరు ప్రియమైన ప్రజలారా, మీరు తెలియగల వాళ్ళు, జ్ఞానవంతులు, మాకంటే జ్ఞానవంతులు. మిమ్మల్ని ఆలోచించమని ఆటపాటల ధూమ్ధామై వచ్చాం. మీరందరూ రేపు జరగబోయే సభకు రావాలని అనేక పాటలు ఉన్నాయి, అనేక నాటకాలు ఉన్నాయి. ఈ పాటల ఆటల ఎసెన్స్ అదే. అమ్మని కొందనాలు, అమ్మ వందనాలు, అమ్మ తెలంగాణ. అమ్మని కొందనాలు, అమ్మ వందనాలు, అమ్మ తెలంగాణ. గోదావరి తల్లి కొల్లు మాని ఏడ్చినాది, కృష్ణమ్మ తల్లి చూడు కన్నీళ్లు రాల్చినాది, సింగారెడ్డి తల్లి చిన్న పోయినాది. కన్నీళ్లు తప్ప మాయమ్మ తెలంగాణ. అమ్మని కొందనాలు, అమ్మ వందనాలే మాయమ్మ తెలంగాణ. తల్లిని కొందనాలు, తల్లి వందనాలే మాయమ్మ తెలంగాణ. కరీంనగర్ వందనాలు, ఓరుగల్లు వందనాలు, సమ్మక్క వందనాలు, సారక్క వందనాలు, పూలల్ల వందనాలు, అందుకోదల్లో మాయమ్మ తెలంగాణ. అమ్మరోని ఇంట్లో పుట్టి కత్తి లేదు, సుద్దలేదు. కుమ్మరోళ్ళ ఇంట్లో పుట్టి పిండ కూడుకుండలేదు. సారోని ఇంట్లో పుట్టి సాగు పట్టగోనలేడు. పని బాటల్లా బక్కు పక్కు బక్కు అంటే అమ్మ తెలంగాణ. అమ్మని కొందనాలు, అమ్మ వందనాలే మాయమ్మ తెలంగాణ. మమ్ము గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, ఆటలై వస్తున్నానమ్మో, గోదాలకు వందనాలమ్మో. ఆటలై వస్తున్నానమ్మో, గోదాలకు వందనాలమ్మో. జజ్జన్ కజన్నని పాట పాడుతాను, కజన్నని జనం పాట పాడుతాను. నెల రేని నెల పాట పాడుతాను. పాటల్లో పదములవుతాను,
నాటూలల్ల మోతాలల్ల మోతాలల్ల నా పుల్లగాని లెక్కస్తూ పట్టు పాటలల్లే పాటల్లో పదము నవ్వుతనో ఆరాలకు గజ్జే నవ్వుతనో పాటల్లో కొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మంది రాగం తీసి కొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మంది రాగం తీసా మా చెట్టు చీల్చిన తూట ఎత్తు మంది ఎర్రదండ నీ పండి పోయిన తూట మీదు మందికి నెరనేమో నీ పండి పోయిన తూట మీదు మందికి నెరనేమో ఈ వెన్నాముకల ఉన్న తూటమ్మ